హాయ్ ఫ్రెండ్స్, టుడే వ్యాలంటైన్స్ డే. సో ఈ వ్యాలంటైన్స్ డే రోజు కాస్త ఈ వాల్యుబుల్ టైంని ఈ వీడియో చూడడానికి స్పెండ్ చేయండి ప్లీజ్. ఈరోజు మీకు అందరికి ఒక మాట చెప్పాలనుంది. ఏంటంటే ప్రపంచంలో ప్రతి మనిషి బతకడానికి చాలానే చేస్తారు. చేసే పనుల్లో రెండు ఉంటాయి, ఒకటి మంచి, రెండు చెడు. మంచితనం అంటారా మనిషిలో ఉంటుంది, మరి చెడు అంటారా అది కూడా మనిషిలోనే ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరిగితే వెంటనే వెళ్ళి సహాయం చేస్తాం. ఎందుకు? మన అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఇలా మన బంధం కాబట్టి. అదే ఒక అమ్మాయి ఒంటరిగా రోడ్డు మీద వెళ్తుంటే మానవత్వం మరిచిపోయి నీచంగా హింసించి చంపేస్తున్నారు. ఏమైంది? ఎందుకు చేస్తున్నారు? ఆడపిల్లలను కనాలంటే భయం, పెంచాలన్నా భయం, ఆఖరికి బయటికి పంపించాలన్నా భయం. ఎందుకు? బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఎక్కడ పడితే అక్కడ యూటీజింగ్లు, హెరాస్మెంట్లు అవి ఇవని అతి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఆఖరికి ఏటీఎంకి ఒంటరిగా వెళ్ళాలన్నా భయపడుతున్నారండి మన ఆడవాళ్ళు. సీసీ కెమెరాలు ఉన్నాయి, తప్పు చేసి వాడిని పట్టుకోవచ్చు అని అనుకోవచ్చు. నిజమే, పట్టుకోవచ్చు. జీవితమే నాశనమయ్యాక ఇంకెక్కడండి సీసీ కెమెరాలు? గుర్తుపెట్టుకోండి, జీవితం అంటే ప్రతి నెలా తీసుకునే జీతం కాదు, మళ్ళీ మళ్ళీ రావటానికి. భారతదేశంలో ఆడవాళ్ళు బతకాలంటే భయపడాల్సి వస్తుందండి. అదే ఒక అబ్బాయి ఒంటరిగా వెళ్తుంటే భయపడతాడా? లేదు. ఎందుకు? వాడు అబ్బాయి కాబట్టి. గుర్తుపెట్టుకోండి, ఆ అబ్బాయి కూడా వచ్చింది ఆడపిల్లైన అమ్మ కడుపులో నుంచే కదా. అమ్మాయి అబ్బాయి రోడ్డు మీద కనిపిస్తే చాలు సంస్కారం లేకుండా మాట్లాడే సమాజం మధ్యలో బతుకుతున్నారని మన ఆడవాళ్ళు. మీకు ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. నువ్వు లవ్ చేయాలన్నా నీకు కావాల్సింది ఆడపిల్లే, నువ్వు పెళ్లి చేసుకోవడానికి నీకు కావాల్సింది ఆడపిల్లే. నిన్ను 9 నెలలు మోసి తన రక్తం చిందించి కనేది కూడా ఆడపిల్లే. నీకు జన్మనిచ్చిన తర్వాత ఆడపిల్లకి పేరు మారుతుంది, అదే అమ్మ అని. అమ్మ అని పిలిచే పిలుపులో ఉన్నంత ఆనందం ఆడపిల్లైన అమ్మకే సొంతం. దయచేసి ఆడవారిని గౌరవించండి, ఆడవారిని వెలకట్టలేమండి ప్లీజ్. మన దేశ జనాభా 120 కోట్లు, స్త్రీలు 48%, పురుషులు 51%. పూర్వకాలంలో ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మిలాగా ఆనందపడేవారు. ఇప్పుడు ఆడపిల్లంటే మరి ఇంగ్లీష్లో డాటర్ అని అంటారు. చివరికి ఆ డాటర్ని డస్ట్బిన్లో చూసే దౌర్భాగ్య స్థితిలో ఉన్నామండి మనం. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులని పాడుతున్నామే కానీ పాటించడం లేదు. మనందరికీ తెలుసు ఎంతోమంది ఆడవాళ్ళు చేసిన గొప్పతనం. చారిటీ నిర్మించి గొప్ప సహాయం చేసిన మదర్ తెరీసా. చంద్రుడిపైకి మొదటిసారిగా వెళ్ళిన మహిళ కల్పనా చావ్లా. ప్రజలను రక్షించాలని ఎటువంటి రక్షణ లేకుండా తన జీవితాన్ని త్యాగం చేసిన నీర్జా. ఇలా ఎందరో యుద్ధాల్లో, ఆటల పోటీల్లో ఆడవారు మగవారికి సమానంగా ఉన్నారు. అలాంటప్పుడు ఆడబిడ్డ పుడితే ఎందుకు కన్నీరు పెట్టుకుంటున్నారు? ఏమండి, ఆడపిల్ల పుట్టిందని చంపేస్తే భవిష్యత్తులో అమ్మ ప్రేమ చూడలేని పరిస్థితి వస్తుంది. మనం స్వచ్ఛ భారత్ గురించి చాలానే చెప్పుకుంటున్నాం, కానీ ఆడవాళ్ళకి స్వేచ్ఛ భారత్ అని ఎప్పుడు చెప్పుకుంటామండి? మనం మారాలి. ఈరోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండు, ఏదో ఒక రోజు మన ఆలోచన మారాలి. మన చుట్టూ ఉన్న ఆడవారిని గౌరవించాలి. ఎందుకంటే మనం మనుషులం, మనలో మానవత్వం ఉండాలి. అయినా మన సినిమాల్లో పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యాన్ని హానికరమని చెప్పడం మంచిదే. అలాగే ఆడవారిని గౌరవించడం మన సంస్కారం అని చెప్తే ఇంకా చాలా మంచిది. ఆడవారిని ప్రేమించడం కాదు, గౌరవించడం ముఖ్యం. అయినా ఇవన్నీ మాకు తెలుసులే, మేము చాలానే విన్నాంలే అని అనుకునేవారు ఉన్నారు. కానీ ఆడవారి యొక్క విలువ తెలియజేయడమే నా ఉద్దేశం. ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ఈ నా ఒక్క మాట గురించి ఆలోచిస్తారని నా నమ్మకం. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదండి, నా హృదయపూర్వకంగా నా హృదయంలో నుంచి వచ్చిన మాట. ఆడవారిని గౌరవిద్దాం, ఆడవారిని కాపాడుదాం, ఆడవారిని స్వేచ్ఛగా బ్రతకనిద్దాం. దయచేసి ఆడవారిని గౌరవిద్దాం. జై హింద్.